ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము నేను చదువుతాను, మీరు ఆలకించండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, అతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. బిడ్డలారా, సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునడంలో, ఒకరినొకరిని ఆదరించుకునడంలో, ఒకరికొకరి ఆతిథ్యం ఇవ్వడంలో ఎంతగానో తోడ్పడుతున్నది. ఎంతగానో ఒకరినొకరు గౌరవించుకునడం ద్వారా విలువలు కూడా పెరుగుతుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరవకుడి. కనుక నీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులు, ఆ మర్యాదస్తులు, మరి అతిథులు, గెస్టులు నీ ఇంటికి వచ్చినప్పుడు బిడ్డలారా, నీవు ఆతిథ్యము చేయడంలో వెనకాడకుండానట్లు నీ వచ్చినటువంటి బంధువులకు, నీ గెస్టులకు మరి నువ్వేం చేయాలంటే వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి. వారికి ఎంతగానో ప్రేమతో కూడినటువంటి మాటల చేత కానీ, సహోదర ప్రేమ చేత కానీ, కనుక వాళ్ళను ఆదరించడంలో, వాళ్ళను ప్రేమించడంలో, మర్యాదగా మాట్లాడడంలో, చేసే వంటకాలలో కానీ, ప్రతిదానిలో కానీ ఎంతో సంతోషంగా ఆనందంగా వచ్చినటువంటి గెస్టులకు ఆతిథ్యం ఇవ్వడంలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. బిడ్డలారా, ఈ రీతిగా చేయడం అనేది ఎంతో ఆనందము, ఎంతో సంతోషముని జీవితంలో కలగజేస్తున్నావు. ఎందుకంటే సహోదరుని ప్రేమించడంలో, సహోదరుని గౌరవించడంలో, వచ్చిన గెస్టులు, వచ్చినటువంటి అతిథులను ప్రేమించడంలో ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబము ఎంతో, ఆ కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. బిడ్డలారా, మనం ఆతిథ్యం చేస్తున్నప్పుడు మనము కొందరు జీవితాలలో చూసినప్పుడు కష్టం అనిపిస్తుంది, చాలా శ్రమ అనిపిస్తుంది. అయ్యో, మా ఇంటికి బంధువులు వచ్చారు, మా ఇంటికి గెస్టులు వచ్చారు, వీళ్ళందరికీ వంటలు చేయాలి, వీళ్ళందరికీ నేను పెట్టాలి, ఇవన్నీ నేను చేయాలని చాలా సతమత పడుతున్నటువంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. కానీ బిడ్డలారా, నీ ఇంటికి వచ్చిన వారిని, నీ బంధువులు కావచ్చు, నీ చుట్టాలు కావచ్చు, అతిథులు కావచ్చు, కనుక నీ ఇంటికి వచ్చిన వారిని ప్రేమించి గౌరవించి, కనుక దేవుని పేరిట వచ్చిన వారిని ప్రేమించి గౌరవించి, మంచినీళ్ళు ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, మంచి భోజనాలు ఇచ్చి, కనుక దేవుని మయపరుస్తున్నప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటుంది. బిడ్డలారా, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడినది. బిడ్డలారా, అదేవిధంగా ఆదికాండము 18 అధ్యాయము 1వ వచనంలో, మరియు మమ్రె దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాము ఎండవేల గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అబ్రాహాము జీవితాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాము. అబ్రాహాము ఎలాంటి వాడు, ఎలాంటి మనసు కలిగిన వాడు, ఎలాంటి తత్వం కలిగిన వాడు మనకు అర్థమవుతున్నది. మరియు మమ్రె దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేల గుడారము ద్వారంలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కనబడాలంటే ఎలాంటి మనస్సు మనకు ఉండాలి, ఎలాంటి హృదయం మనకు ఉండాలి, ఏ రీతిగా మనం దేవుని ప్రేమిస్తే దేవుడు కనిపిస్తాడు. కనుక ఏ రీతిగా మనము ఇతరులను ప్రేమిస్తే, ఇతరులను గౌరవిస్తే, ఇతరులకు ఆతిథ్యం ఇస్తే, ఏ సందర్భాలలో, ఏ సమయంలో మన మనతత్వము ఏ రీతిగా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతాడన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. అబ్రాహాము జీవితంలో యథార్థపరుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడేవాడు. కనుక అట్టి కారణాలలో ఆయన ఉన్నాడు కాబట్టి, అట్టి విషయాలలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి కనబడ్డాడు. దేవుడు అతనికి కనబడిన తర్వాత అతని జీవితంలో కొన్ని అద్భుతాలు జరగడానికి కారణాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. బిడ్డలారా, ఈ నమ్మకమైన బిడ్డలపైన మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు. నమ్మకంగా నడిచే వారిని దేవుడు ఇడవడు, ఎన్నడు ఎడబాయడు. అట్టి వారిని అందరినీ దేవుడు దీవిస్తాడని నేటి దినం తెలియపరుస్తున్నాను. అబ్రాహాము కనుక అలాంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, యథార్థపరుడు కాబట్టి, కనుక దేవుని అడుగుజాడలు నడుస్తున్నటువంటి వాడు, దేవుని మాటలకు లోపడుతున్నటువంటి వాడు, కనుక దేవుడు ఏది చెప్తే అది చేసేటటువంటి వాడు. అలాంటి వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. కనుక అదేవిధంగా అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండుట
అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నీలమట్టకు వంగి నమస్కారం చేసిన బిడలారా, ఈరోజు మరి అబ్రహాము, ఆ భక్తిపరుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఒక ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు, ముగ్గురు మనుషులు కనిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉన్నప్పుడు మంచి విషయాలు కనిపిస్తాయి, మంచి దృశ్యాలు కనిపిస్తాయి. ఏదైనా మనము మంచి చేసిన వారి జీవితంలో దేవుడు మనకు మంచి చేయటానికి ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. అతడు కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండుట అతడు వారిని చూసి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నీలమట్టుకు వంగెను. అబ్రహాము జీవితంలో ఎంత విశ్వాసం ఉందో చూడండి, ఎంత నమ్మకం ఉన్నదో చూడండి. ముగ్గురు వ్యక్తులు కనబడగానే కనుక వాళ్ళను ఎదుర్కొనటానికి పరిగెత్తుకుంటా, గుడారపు వాకి నుంచి పరిగెత్తుకుంటా వారిని ఎదుర్కొని కనుక నీలమట్టుకు వంగి నమస్కారం చేసి అని అక్కడ రాయబడి ఉంది బిడలారా. కనుక ఆ రీతిగా అతని యొక్క హృదయం చూడండి ఎంత యథార్థంగా ఉన్నదో, ఎంత ఆ కలమశకం లేని హృదయం ఒకసారి చూడండి. ఆ వ్యక్తులను ఎదుర్కొనడము, ఆ వ్యక్తులను మరి ఆ ఎండవేలో ఇంటికి ఆహ్వానించడము, రండి అని చెప్పడము, బతిమాలుకొనడము, ఎన్నో విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంటున్నాయి. అబ్రహాము అంటాడు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదనని దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆ గెస్టులను, ఆ అతిథులను పిలిచి వాళ్ళకు మర్యాదలు చేసి వాళ్ళను బతిమాలుకుంటూ వారు నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని ఇంటికాడ మీరు కొంచెం అలసట తీసుకోవాలని చెప్పి వాళ్ళతో ప్రేమతో, మర్యాదతో వాళ్ళతోని సంభాషణ చేసి మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు, నీ కటాక్షము నా మీద ఉన్నలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. నీ కటాక్షము ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడలని ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కనుక నాకు కనబడ్డారు, కనుక నా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించాను అని చెప్పి వాళ్ళను బతిమాలుచున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కునండి. ఈ సంప్రదాయాలు నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నాయి. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, కాళ్ళు కడుక్కునండి. ఇప్పుడు ఎవరైనాను మనము ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఇన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఈ బంధుత్వాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు మనం చూస్తాం. ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులకు మనం సంప్రదాయంగా కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కునడము, వాళ్ళకు మర్యాదలు చేయడం అనేది కొందరి జీవితాలలో జరుగుతుంది. కాళ్ళు కడుక్కునండి అని మరి ఈ మర్యాదలు ఈనాడు కూడా ఉన్నాయి. ఆనాడు కూడా అబ్రహాము జీవితంలో నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీసుకున్నాడని చెబుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళకు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కనుక మర్యాదలు చేసి అక్కడ మంచం వేసి దుప్పటేసి దానిలో మీరు కూర్చుండండి, అలసట తీసుకునండి అని చెప్పి తన దాసులతో బతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు వ్యక్తులను ఎంతగానో బతిమాలుకుంటున్నాడు. చెట్టు కింద మీరు అలసట తీర్చుకోండి అని చెప్తున్నాడు. ఈ ఆయన హృదయాన్ని బట్టి, అతని మంచి మనసును బట్టి, ఆ మంచి హృదయాన్ని బట్టి వాళ్ళు కూడా అతనికి సమ్మతించి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మంచి మాటలను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఆప్యాయతను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు అన్నట్టుగా కానిమ్ము అని చెప్పారు. అన్న తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన మందలోనికి వెళ్తాడు, మంచి లేత దూడని తీసుకుని వచ్చాడు, దాన్ని వధించాడు, తన సేవకునికి ఇచ్చాడు, సిద్ధపరిచారు. కనుక తన సతిమణి దగ్గరికి వెళ్ళి కనుక నువ్వు మంచి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆమె కూడా రొట్టెలు సిద్ధపరుస్తున్నది. మంచి భోజనాలు, మంచి వంటలు తయారు చేసి వచ్చినటువంటి గెస్టులకు, వచ్చినటువంటి ముఖ్య అతిథులకు మంచి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళను పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మంచి కార్యాలు చేసినప్పుడు కనుక అబ్రహాము జీవితంలో ఎలాంటి మేలు పొందుకున్నాడో, ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఈరోజు మనం చూస్తున్నాం. బిడ్డలారా, నువ్వు నేను మంచి అతిథ్యం ఇవ్వడంలో కానీ, మర్యాదలు చేయడంలో కానీ, ఒకరినొకరు ప్రేమించుకునడంలో కానీ, గౌరవించుకునడంలో కానీ, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, కనుక భోజనం సిద్ధపరిచి ఆయన కాళ్ళకు కడుపుండా భోజనం పెట్టిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు. అబ్రహాము అక్కడ నిలబడి ఉండగా అబ్రహాముతో అంటున్నారు, నీ భార్యను సారా ఎక్కడా? మేము మరుసటి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము, కనుక నీ భార్య నుండి సారా గర్భం ధరించి కుమారుని కనబోతున్నదని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటికి మంచి అతిథులు వచ్చారు, వాళ్ళ ఇంటిని దీవించడానికి కొరకు వచ్చారు. వారి యొక్క గర్వఫలము
మరి వారికి అనుగ్రహించడానికి కొరకు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అంతేకాకుండా బిడ్డలారా, ఒక గర్వఫల విషయంలో అనుకునడం కాదు, కానీ ఆయన ప్రేమను చూసినప్పుడు, ఆయన ఆప్యాయతను చూసినప్పుడు, ఆ గెస్టులను పలకరించడం విషయంలో, ఆ గెస్టులతో మాట్లాడే విషయంలో ఆ ముగ్గురు వ్యక్తులను పరామర్శించి వాళ్ళను కూర్చుండబెట్టి కనుక వాళ్ళకు మంచి భోజనం ఇచ్చి, మంచి అతిథ్యం ఇచ్చి, ఆ ప్రేమ మర్యాదలు చేసిన తర్వాత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు, మంచి సంతానం పొందుకున్నాడు, మంచి కుమారుని పొందుకున్నాడు. బిడ్డలారా, భార్య భర్తలు నమ్మకమైన బిడ్డలు, యథార్థమైన బిడ్డలు కనుక దేవుని మాటలకు లోబడ్డటువంటి వారు, దేవుని మాట విన్నటువంటి వారు, దేవుని వాక్యానుసరంగా నడిచినటువంటి వారు కనుక అట్టి వారి జీవితంలో దేవుడు ఏ మేలు చేయకుండా మరవలేడని నేటి దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగక ఏ దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, దాన్ని ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తున్నావో అట్టి ఆశీర్వాదాలు పొందుకుంటావు, అట్టి దీవెనలు పొందుకుంటావు. బిడలారా, మన పితరుడైన అబ్రహాము ఆయన చేసిన ఆతిథ్యమును బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, మర్యాదలను బట్టి ఆ గెస్టులను పరామర్శించి వాళ్ళకు కాళ్ళకు నీళ్ళిచ్చి చెట్టు కింద అలసట తీసుకోమని చెప్పి వాళ్ళకు మంచి భోజనాలు ఇచ్చి వాళ్ళను ఎంతగానో ప్రేమపూర్వకంగా మాట్లాడిన మాటలు అబ్రహాము జీవితంలో ఆశీర్వాదకరంగా మారిన. బిడలారా, ఈరోజు నీ ఇంటికి వచ్చినటువంటి బంధువులు కావచ్చు, నీ ఇంటికి వచ్చినటువంటి గెస్టులు కావచ్చు, నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ముఖం అడ్డం పెట్టుకోకుండా వచ్చిన వారిని ప్రేమతో మాట్లాడి, నీకున్న దానిలో నుంచి వారికి, నీకు కలిగిన దానిలో నుంచి వారికి నువ్వు సహాయం చేసినప్పుడు, నువ్వు మంచి ఆతిథ్యం వారికి ఇచ్చినప్పుడు కనుక నీకు మంచి పేరు వస్తుంది, నీ కుటుంబంకు మంచి పేరు వస్తుంది, నీ పిల్లలకు మంచి పేరు వస్తున్నది. నేటి దినమున ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా దేవుని మయపరచండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ దేవుని మయపరుస్తుంటే దేవుని యొక్క సువార్తమానం అనేకులకు తెలియపరచబడుతుంది. దేవుడు మిమ్మల్ని మనందరినీ గొప్ప దేవుడు యేసయ్య దీవించును గాక. ఆమేన్.